హలో! మేమొచ్చేసి మాల్‌కొచ్చేసాము. ఎంట్రన్స్ అవ్వగానే మాల్‌లో ఈ మ్యాక్ కనిపించిందనమాట. అంటే బ్యూటీ ప్రొడక్ట్స్‌లో తోపనమాట మ్యాక్ అనేది. ఆ మ్యాక్‌లోకి వెళ్ళాలని నాకు మనసైతే పీకేస్తుంది. బట్ వద్దులే అనేసి డైరెక్ట్‌గా లోపలికెళ్ళిపోతున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం బెంగుళూరు వచ్చినప్పుడు కూడా మ్యాక్ కాంపాక్ట్ ఒక్కటే యూజ్ చేస్తాను నేను. బ్యూటీ ప్రొడక్ట్స్‌లలో కాంపాక్ట్ తప్ప ఏది యూజ్ చేయను. సో, మ్యాక్ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్. మనకు చాలా వచ్చాయి గదా! ఇప్పుడు ఎన్నో కంపెనీలు వచ్చాయి. కానీ నాకు మ్యాక్ అనేది భలే ఇష్టం. బట్ నా దగ్గర ఏ ప్రొడక్ట్స్ ఉండవు. కానీ నాకు మ్యాక్ కంపెనీ అనేది ఇష్టం. అదే చెప్పాను కదా! ఒక కాంపాక్ట్ మాత్రం యూజ్ చేసేదాన్ని. సో, అందుకని వెళ్ళాలని మనసు పీకింది. బట్ వద్దులే అని చెప్పేసి మళ్ళా డైరెక్ట్‌గా ఇట్లా వెళ్ళిపోతున్నాననమాట. దాంట్లోకి వెళ్ళి జస్ట్ మనం సీ అండ్ ఎంజాయ్ లాగా మనం ఓన్లీ చూస్తాం అంతేనండి ఇంకా. మనం ఏం తీసుకోము, అంత ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి కాబట్టి. ప్లస్ కాస్మెటిక్స్‌కి అంత ఎక్స్‌పెన్సివ్‌గా పెట్టడం కూడా నాకు నచ్చదనమాట. సో, అందుకనేసి నేను ఇంకా వద్దులే అని మనసు చంపుకొని వచ్చేసాను. ఆహ్, పోదాం అనుకున్నా, బట్ వద్దులే అని చెప్పేసి ఇలా వచ్చేసాను. పోయానా లేదా అని చూడండి మళ్ళీ. సో, ఇంకా ఇక్కడ కాస్ట్ కానీ మనం అనుకుంటాం ఎంత రేటు అని. క్వాలిటీ మాత్రం అంటే అద్దిరిపోయింది. క్వాలిటీ మాత్రం దానికి అసలు ఇంకా 100కి 100% ఇవ్వచ్చు. అంత బాగా మెయింటైన్ చేస్తారు క్వాలిటీ ఇక్కడ మాల్స్‌లలో మాత్రం. చిన్న ఇయర్ రింగ్ తీసుకోండి 300 ఉంటుంది. బట్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. నాకది బాగా నచ్చిందనమాట. నేను యాక్చువల్లీ ఏంటంటే నైటీస్ చూస్తామని చెప్పేసి వెళ్ళానండి. నేను బెంగుళూరు మొత్తం నైటీస్ ఎతికానండి. అదేంటో నైటీస్ ఏ మాల్స్‌లో లేవండి. అంతా వెస్టర్న్ వేరే. అంతా ఇప్పుడు ప్యాంటు, షర్ట్ టైప్ ఏసేస్తున్నారు కదా! నైట్ డ్రెస్సులనేసి. ఇప్పుడు మొత్తము టీనేజ్ అమ్మాయిలు కానీ, మామూలు వాళ్ళు కూడా. సో, నైటీస్ అనేది మరుగున పడిపోతున్నాయేమో అని బాధేసేసింది నాకు. బెంగుళూరు లాంటి సిటీస్‌లలో నైటీస్ చాలా తక్కువ మాల్స్‌లలో మాత్రం. అంటే మొత్తం ఆ మాల్ మొత్తంలో ఎక్కడ నైటీస్ లేవు అని చెప్పేశారు. సో, ఇంకా ఏం చేస్తామంటే జస్ట్ అలా వచ్చేసాను. ఇది ఏదో లెదర్ టైప్ అది. లెదర్ కాదు, ఇదేదో ఏమంటారు, నార టైప్ వస్తుంది కదా. జస్ట్ నాకు చూడు అట్లా. ఈ సెక్షన్‌లో వచ్చేసి కొన్ని చైన్స్, తర్వాత స్టడ్స్ ఉన్నాయి. ఇవి ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయండి. చాలామంది నేను టీనేజ్ అమ్మాయిల్స్ దగ్గర, మిడిల్ ఏజ్డ్ ఉమెన్స్ దగ్గర వాళ్ళంతా అంటే వాళ్ళు వేసుకోగా నేను చాలా చూశాను. సో, చూస్తాము ఎంత ఉన్నాయని చెప్పి ఈ సెక్షన్‌కి ఇలా వచ్చాను. పర్సెస్ అంతా అక్కడ వెస్ట్రన్ కల్చర్ కాబట్టి దానికి సంబంధించినదే ఉంటాయి. ట్రెడిషనల్ చాలా తక్కువ మాల్స్‌లలో. ఆల్మోస్ట్ వెస్టర్న్ వేరే ఉంటాయి. ఏమంటారు, జ్యువెలరీ ఉంటుంది. మనకు ఎక్కడో దొరుకుతుందనమాట. మనం వేసుకునేటివి ఇవి చూడండి. ఇలా రోజ్ గోల్డ్ స్టడ్స్ నాకు బాగా నచ్చినాయి అనమాట. మళ్ళీ క్వాలిటీ ఉంటాయండి ఇవి. మనం అనుకుంటాం పెడితే మంచి లుక్ ఉంటాయి. కొన్ని శారీస్ పైకి చాలా బాగా, అన్నిటిపైకి గోల్డ్ మనం వేసుకుంటాం. బట్ గోల్డ్ మనకు పట్టు చీరలు వీటికే సెట్ అవుతుంది. ఇవి చూడండి జస్ట్ స్టడ్స్ 600, 300. అస్సలు ఇలా చైన్స్ కూడా ఇప్పుడు రోజ్ గోల్డ్ చైన్స్లో మనకు స్టోన్స్ టైప్ వస్తున్నాయి. చాలా రన్నింగ్లో ఉంటాయి ఇవి. చక్కగా ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి, చాలా అఫీషియల్గా ఉంటాయండి. కొన్ని శారీస్ పైకి మంచిగా అనిపిస్తాయి అలాంటివన్నీ. బట్ అయ్యో బాబోయ్, టూ కాస్ట్ అండి. సో, అందుకని జస్ట్ మనం నేత్రానందం కోసం చూడాలి అంతే. సో, అవన్నీ అట్లా కొంచెం చూసేస్తున్నాను. అసలు నాకు అనిపించిందండి, ఎవరు చెప్పారు ఏమో అంటారు కదా, హూ ఎవర్ సెడ్ మనీ కెన్ నాట్ బై హ్యాపీనెస్ అని. అంటే డబ్బుతో ఆనందాన్ని కొనలేమని కాదండి. డబ్బు ఉంటే ఆనందం చిటికేస్తే వస్తుందని ఈ మాల్లో తెలిసింది నాకు. ఎందుకంటే అస్సలు ఎంత హ్యాపీగా పర్చేస్ చేసుకుంటున్నారు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, ఎంత లైఫ్ స్టైల్ని ఎంత బాగా వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు అనిపించింది నాకు బెంగళూరు మాల్స్లలో. బెంగళూరులో ఉండే మనుషుల్ని చూస్తే
డబ్బుతో ఆనందాన్ని కొనగలము అనిపించింది నాకు. కానీ అది టెంపరవరీనే కదండి ఆ ఆనందం. మ్యాన్ పవర్, మనీ పవర్ ఉన్నంత వరకే ఆనందంగా ఉంటాం. కానీ విల్ పవర్ ఉండేవాళ్ళు ఎప్పటికైనా ఆనందంగా ఉంటారు అనేది నా ఒపీనియన్. ఇక్కడ బార్గింగ్ చేయడం అవంతా ఏం లేదు. జస్ట్ చూసామా, నచ్చిందా, తీసుకున్నామా అంతే. నేనేంట్రా అంటే వెళ్తాను ఏ షాప్కైనా, అక్కడ చూస్తాను బాగా నచ్చిందంటే మళ్ళీ అది మనకు నీడా అని ఆలోచిస్తాం. ఓకే ఓకే ఇది మనకు ఖచ్చితంగా ఇది మనకు అవసరం ఉంటుందా, అవసరం ఉంటేనే మనం పర్చేస్ చేస్తాం. సిటీ కల్చర్ అనేది ఎట్లా అంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసేస్తూ ఉంటారండి. ఏది పెట్టుకోరు, బర్డన్స్ పెట్టుకోరు, హ్యాపీగా జాబ్ చేసుకుంటారు, మంచిగా తింటారు, ఎంజాయ్ చేస్తారు, తర్వాత షాపింగ్ చేస్తారు, అన్నిటినీ చూడదు అని వదిలేసి ఎంజాయ్ చేస్తారు. నాకు అది బాగా కొద్ది వరకు అది బెటర్. మానసికంగా కుంగిపోయేలాగా ఉండరు అక్కడ ఉండే మనుషులు అనిపించింది నా ఒపీనియన్ అనమాట. సో ఇంకా ఇలా ఇవంతా జెంట్స్ సెక్షన్. బట్ మనకు ఆ జెంట్స్ సెక్షన్తో పని ఏముంటుంది చెప్పండి. ఎవరన్నా పడితే పడకుండా సో అక్కడ మనకు నెట్ కూడా వేసి ఉండారండి, మంచి ప్రొటెక్టివ్గా పెట్టుండారు. అంటే పైనుంచి ఏదన్నా సంథింగ్ ఒకవేళ టైం బాగాలేక ఏదన్నా పన్నా కూడా ఎవరికి ఏం కాకుండా మంచిగా పెట్టుండారు అనమాట. అసలు బెంగళూరులో మాల్స్ కొదవలేదు. చూడాలంటే ఒక రోజు 2 రోజులు అవ్వదండి. మనకు అక్కడ పర్మనెంట్గా ఉండే వాళ్ళు కూడా చూసుండరేమో. మనం ఒక రోజులో అన్నీ చూడాలంటే అవ్వదు కదా. మనము ఒక రోజులోనే 1,00,000 పెట్టుకొని వస్తాం, ఇది పోవాలి అది పోవాలి అది పోవాలని. అంటే లాస్ట్ మినిట్లో వచ్చి షాపింగ్ చేస్తాం అనమాట. నాకు అది పెద్ద నచ్చదు. హేట్ లాస్ట్ మినిట్ షాపింగ్. ఎందుకంటే అది ఖచ్చితంగా అన్సక్సెస్ఫుల్ అయిపోతుంది అనమాట. అంటే ఇంకా టైం అయిపోయింది, వెళ్ళిపోవాలా, ఇంకో దగ్గర వెళ్ళాలా అన్నట్లు. ఇవి డోనల్స్ మైక్రో పైకి వెళ్దాం. ఇంకా అక్కడే థియేటర్స్, అక్కడే మొత్తము లంచ్, డిన్నరు, అన్నీ A to Z ఉంటాయండి. ఇంకా ఏంట్రా అంటే ఇక్కడ పిజ్జాలు, తర్వాత నాన్ వెజ్లు, బాగా బిర్యానీలు అన్నీ. పిజ్జాలలో మీకు ఏ రకం పిజ్జా కాబట్టి ఆ రకం పిజ్జా దొరుకుతుందనమాట. మనం చెప్తే ఈ ఇంగ్రీడియంట్స్ వేసి ఇవ్వండి అంటే అక్కడ వేసిస్తారు. అబ్బా ఒక్కొక్క ఆర్డర్కి దాదాపు చాలాసేపు పడుతుందండి. పిజ్జా మేము ఆర్డర్ పెట్టుకున్నాం. ఇంకా అప్పటికి ఆకలేస్తూనే ఇంకా సరే అంటే పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాము. అక్కడ అసలు ఒక పిజ్జాకే కడుపు అయితే మాకైతే ఒక పిజ్జాను మేము హాఫ్ చేసుకున్నాం. బట్ అయితే అక్కడ పిజ్జా ఇస్ వే ఆఫ్ లైఫ్ అన్నట్టు ఉంటుందన్నమాట. అక్కడ అంతా పిజ్జా ఉంటే చాలు లైఫ్ అని. ఎవరు ఏమన్నా అదే వాట్ ఎవర్ ద క్వశ్చన్, పిజ్జా ఇది ఆన్సర్ అంతే. అక్కడ మాత్రం లైఫ్ స్టైల్ అట్టుంటుంది. కొంచెం ఎంజాయ్ చేసేసాను. అసలు కాలిపోతుంది అనమాట. నేను వచ్చి ఏం ఆర్డర్ పెట్టుకున్నానంటే క్యాప్సికమ్ కార్న్ చీజ్ పిజ్జా పెట్టుకున్నాం. బాగుండే చీజ్ ఉంటే అది ఏ గడ్డి ఉన్నా కూడా ఆ గడ్డిలో చీజ్ వేసి ఇచ్చినా అది టేస్టీగా ఉంటుంది. అన్హెల్దీ ఫుడ్ అనమాట ఆ రోజు. ఇంకా అక్కడ ఏం లేదు, ఇంకా నాన్ వెజ్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఆ రోజు మేము నాన్ వెజ్ తినము. సో అందువల్ల ఏంటంటే అంటే ఇంకా ఇది ఆర్డర్ పెట్టుకున్నాము. ఏదో ఒకటి కదండి కడుపులోకి పోవాలి. బట్ ఆ రోజంతా అయితే అన్హెల్దీ ఫుడ్ తిన్నామే అని బాధ వేసేసింది. సో తినేటప్పుడు చాలా ఎంజాయ్గా ఉంటుంది. ఒక పూట తిన్నందుకే అసలు అట్లా అయిపోయింది అనమాట. సో ఇంకా ఇది తినేసిన తర్వాత అక్కడ డెవిల్ హౌస్ అనేదో ఉంటుంది కదా, మామూలుగా అది ప్రతి ఒక్క షాపింగ్ మాల్స్లలో ఉంటుంది, అందరు చూసే ఉంటారు. చూస్తాము అంటే చీకట్లో భయపడేస్తే అట్లా ఉంటుంది కదా. మనకు అట్లా అడ్వెంచర్స్ అంటే భలే ఇష్టం అండి. భయపడేవి ఏదైనా లోపల భయపడినా పైకి మాత్రం అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది నాకు. సో ఇంకా ఇక్కడే అనమాట అది. ఇది పైన ఫ్లోర్కి వచ్చేసాము. లాస్ట్ మనకు థియేటర్ ఉంటుంది, ఒక డెవిల్ హౌస్ లాగా ఉంటుంది. సో ఇంకా అది చూసేసుకొని ఇంకేంట్రా అంటే చెప్పాను కదా మ్యాక్ ఉనింది కాస్మెటిక్స్ షాప్ అనేసి. సో ఇంకా దిగి వెళ్ళేటప్పుడు మనసు ఇంకా ఆ పక్కకి వెళ్ళిపోయిందనమాట. పోయాను మ్యాక్ షాప్లోకి. చూడండి నా వల్ల కాలేదు, వెళ్ళిపోయాను అనమాట. జస్ట్ కాంపాక్ట్ బ్రష్. I will show one more shade. Okay. So this is going to be very close to your skin.
ఇక్కడ మనం జస్ట్ అంటే చూడడానికి వెళ్ళినా కూడా అక్కడ మనకు కూర్చోబెట్టి ఇలా మీ షేడ్ చెప్పండి అని చెప్తారు. మనం షేడ్ తెలియకపోతే వాళ్ళే మన షేడ్ చెప్తారనమాట. కాంపాక్ట్ షేడ్ ఏంటని మనల్ని కూర్చోబెట్టి వాళ్ళు మన ఫేస్కి వేసి ఇది మీ షేడ్ అని చెప్తారు. సో అందువల్ల వాళ్ళు అలా వేస్తున్నారు. వాళ్ళు ఎలా అంటే ఈవెన్ ఇఫ్ వీ బై ఆర్ నాట్ రెస్పెక్ట్ ఈస్ గివెన్ వెరీ వెల్ అన్నట్లు ప్రవర్తిస్తారు వాళ్ళు. మీరు కొనకపో యాజ్ ఇట్ ఈస్ కస్టమర్స్ ప్రతి ఒక్కరిని అంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు. సో నేను కొనలేదని నేను లాస్ట్ చెప్తాను. చాలా ఎక్స్పెన్సివ్ అండి, అస్సలు మామూలు ఎక్స్పెన్సివ్ కాదు. జస్ట్ కాంపాక్ట్ సెట్ అవుతుందా లేదా అని చూస్తున్నారు. తర్వాత వచ్చేసి ఆయిల్ స్కిన్నా లేదా అని అడుగుతారు. సో నేను సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ తప్ప ఏమి యూజ్ చేయను అని చెప్పాను. ఎక్కువ ఎండ ఉంటే సన్ స్క్రీన్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటాను అని వాళ్ళు అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్తున్నాను అనమాట. Just come, we must never stop the way, yeah. Birds jumping and I hear my name, grasping into life. Life is happy but it's so insane. Yeah, this shade ne? Ye wala or ye wala? Ye wala. Okay, that is NC25. What samples? I give you the skincare sample. సో ఇంకా లాస్ట్లో నేను చెప్పేశాను అనమాట, ఫిర్ కభీ ఆకర్ ఖరీదూంగా అని. ఇట్స్ ఓకే మేడం, ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పారు. ఏది పట్టుకోరండి వాళ్ళు, చాలా ఈజీగా తీసుకుంటారనమాట. సో అది బాగా నచ్చింది నాకు. అన్ని అపార్ట్మెంట్స్ చూడండి బాబోయ్, అక్కడ కనిపిస్తుంది కదా ఓరియన్ మాల్ అనమాట. అది చాలా పెద్ద మాల్. ఇవన్నీ అపార్ట్మెంట్సే. స్వామి గోపురం, మొత్తం క్యూ చూడండి ఎంతమంది ఉండారు బాబోయ్. సో ఇంకా డైరెక్ట్ మాల్ నుంచి ఇస్కాన్ టెంపుల్కి వచ్చేసాము. చూడదగ్గ టెంపుల్ అండి, ఎవ్వరు మిస్ చేసుకోకండి. బెంగళూరు వెళ్తే మాత్రం ఇస్కాన్ టెంపుల్ ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే వ్యూ పాయింట్స్ అట్లే ఉంటాయి. భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు కూడా అక్కడ చాలా అందంగా అనిపిస్తాడు. ఆ థీమ్ బాగా నచ్చింది, గోల్డెన్ థీమ్ లాగా కట్టున్నారు కదా చూడండి, రాధా కృష్ణులు. ఆ థీమ్ కూడా చాలా కన్నులకు ఇంపుగా ఉంది. ఇంకా పోతే జనాలైతే ఇసుక వేస్తే సందులేరు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అనుకోండి. అంత ఇదిగా ఉందన్నమాట, జనాలు అంత ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా అక్కడ నుంచి బయటి వరకు మనకు అన్నీ అక్కడ పర్చేస్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. అక్కడ కూడా ఫుడ్ ఐటమ్స్ మీకు ఇది లేదు ఇది ఉంది అని లేదండి, A to Z ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్లో ఉన్నాయి. మనకు అక్కడ దర్శనం అయిపోతూనే మనం ఇంకా ఇవన్నీ చూసుకుంటా అంటే విజిట్ చేసుకుంటా వెళ్ళొచ్చు. చుట్టూ అవే ఉంటాయి అనమాట. వెళ్ళేసిన తర్వాత ఇంకా లాస్ట్లో మొత్తం A to Z ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఏం కావాలో అన్ని సమోసాల నుంచి అన్నీ ఉంటాయి. అంటే దర్శనం పాటికి దర్శనం అయిపోతుంది, ఇట్లా విజిట్ చేసుకోవచ్చు. ఏమన్నా కొనుగోలు చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి హ్యాపీగా అక్కడే మంచిగా తినేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో అన్నీ A to Z అయిపోతాయి అక్కడ మాత్రం.
కానీ అక్కడ వ్యూ పాయింట్స్ మాత్రం అద్దిరి అంటే అద్దిరిపోయినాయండి. చాలా బాగున్నాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అంతగా గమనించలేదు, కానీ చూడండి ఆ బిల్డింగ్స్ ఆకాశాన్ని అంటినట్లు, అక్కడ గోపురము అవన్నీ నాకు చాలా మంచిగా అనిపించింది. మంచి పాజిటివ్ థింక్స్ వస్తాయన్నమాట ఇలాంటివన్నీ. ఏదైనా మనకు మొత్తము మన లైఫ్లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అయిపోయినాక ఇలా హ్యాపీగా దేవుళ్ళని విజిట్ చేసుకుంటూ ఉంటే కొంచెం పాజిటివ్ థింగ్స్ అయితే మనకు వస్తాయి అని నా అభిప్రాయం అనమాట. దీని తర్వాత లూలు మాల్ అంటే కొత్తగా ఓపెన్ చేశారు కదా, లూలు మాల్కి వెళ్దామనేసి అనుకున్నాం. ఇంకా ప్రతి ఒక్క దానికి డిస్టెన్స్ ఎక్కువ ఉండదండి. ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళాలంటే ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. అసలు హాఫ్ అన్ అవర్ 1 అవర్ పైన. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళాలంటే 1 అవర్ ముందే బయలుదేరాలి. సో లూలు మాల్కి వెళ్ళాలనుకొని మళ్ళీ రిటర్న్ తిరిగేస్తున్నాం చూడండి. యాక్చువల్లీ ఇదేమంటే లూలు మాల్ నుంచి వెళ్ళాము, కార్ పార్కింగ్ చేస్తూ ఉండము, మళ్ళీ వెనక్కి వచ్చేయమని చెప్పాను. ఎందుకంటే అప్పటికి దాదాపు 10 అవుతుందండి టైము. లోపలికి వెళ్ళి కూడా రిటర్న్ చేసేసామన్నమాట. అదే అనమాట లూలు మాలు కనిపిస్తుంది కదా, అదే. ఎందుకంటే మళ్ళీ మా ఆయన చెప్పారు మార్నింగ్ 5:30 కల్లా రెడీ అయిపోవాలా, మైసూర్కు వెళ్ళాలి అమ్మవారిని దర్శించుకోవడానికి, నువ్వు లూలు మాల్కి వెళ్తే వెళ్ళు కానీ 5:30కంతా రెడీ అయిపోవాలన్నారు. కానీ అప్పటికే టైం ఎంత అయిందంటే నాకు 10 అవుతుంది. ఆ లూలు మాల్ ఎన్ని గంటల వరకు ఉంటుందో తెలియదు. ఒకవేళ ఉంటే ఇంకా అన్ని ఫ్లోర్స్ అవన్నీ విజిట్ చేసే లోపల నాకు చాలా టైం పడుతుంది కదా. సో అందుకనేసి వద్దని చెప్పేసి వెళ్ళిపోయి హ్యాపీగా కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా మార్నింగ్ లేసేసి మైసూర్ వెళ్ళిపోతున్నాము. బెంగళూరు టు మైసూర్ రోడ్ అయితే పాలు పోసి పాలు ఎత్తొచ్చండి, అంత అద్భుతంగా ఉండదు. చుట్టూ గ్రీనరీ. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము వెళ్ళలేదు మైసూరు, కానీ ఈసారి అద్భుతంగా ఉండదు. 150 కిలోమీటర్స్ అనుకుంటా బెంగళూరు నుంచి మైసూర్కి. మీ 150 కిలోమీటర్స్ కూడా కనీసం కళ్ళు అలా మూసుకోరండి, అంత బాగుంది. నేచరు అద్భుతంగా ఉండదు. ఆ వ్యూ పాయింట్స్ ఎంత బాగున్నాయంటే మేఘాలు, ఆ ఎత్తైన బిల్డింగులు, అవి మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే చూస్తుంటే నేను ఆ 150 కిలోమీటర్స్ వరకు కనీసం కళ్ళు కూడా ఆర్పకుండా చూస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి చాణక్యుడి పెద్దది విగ్రహం, అది ఎంత బాగుందంటే ఇంకా దాన్ని ఇంకా చేస్తున్నారు. ఇది కొంచెం వరకు అయినట్లుండదు అంతే. సో బై రోడ్ బెంగళూరు టు మైసూర్ ఖచ్చితంగా విజిట్ చేయండి. यहाँ कहीं भी दूध पी लो अशोक, कहीं भी दूध पी लो. हाँ दुकान नहीं है क्या? मैसूर बेंगलुरु से बेहतर नहीं है? ఏంది ఎవరు అబ్బాయా? నేచర్ లవర్స్ అయితే ఈ ట్రిప్ అయితే ఖచ్చితంగా మిస్ చేసుకోకండి, చాలా బాగుంది ట్రిప్పు. ఇంకోటి ఏంటంటే మాకు వెదర్ అనేది చాలా బాగా సహకరించిందండి. అసలు ఎంత కూల్గా ఉన్నిందంటే వెదరు చాలా బాగుండే. కానీ మైసూర్ అమ్మవారి టెంపుల్లో మామూలు వేడి లేదు.
ఇంకా మాది దర్శనం అయిపోయింది. జనాలైతే అసలు ఎంతమంది ఉన్నారబ్బా స్వామి, ఎంతమంది జనాలు ఉన్నారో. సో దర్శనం అయిపోయింది. ఇంకా ఇక్కడ కర్పూరము అవన్నీ వెలిగించేసి రైట్ సైడు అక్కడ దండం పెట్టుకుంటున్నారు. సో నేను కూడా కొంచెం కర్పూరం వెలిగించేసి దండం పెట్టేసుకున్నాను. అంతవరకు చాలా చల్లగా ఉనింది. అది ఎందుకో ఉన్నట్లుండి వెదర్ అనేది కంప్లీట్ చేంజ్ అయిపోయింది. అసలు ఎంత ఎండ ఉనిందంటే 45, 44, 45 ఉంటుందండి. అప్పుడు మిట్ట మధ్యాహ్నం, అప్పుడు ఆల్మోస్ట్ 12:30 అవుతుంది, 12:40 అట్లా అవుతుంది. అది చూడండి, ఆ గోపురము, ఆకాశము ఎంత అందంగా ఉండదంటే ఆ వెలుతురికి ఇంకా ఆ గోపురం మెరిసిపోతూ ఉంది. ఒక్కసారిగా అసలే ఆ గోపురాన్ని ఇలా చూసి దండం పెట్టుకునే కాడికి నాకు ఏమైందిరా అంటే ఆ ఎండ అట్లే వచ్చి ఏమంటారు మన ఫేస్ మీద పడేటప్పటికి నాకు విపరీతమైన హెడేక్ లాగా వచ్చేసింది, నీరసం వచ్చేసింది. నాకు అసలు ఎందుకో ఆ ఎండే పడదు. నార్మల్ ఎండ పడుతుంది కానీ మరి ఇంత ఎక్కువ ఉండదు ఎండ. దానివల్ల ఒక్కసారి ఇలా గోపురం చూసి దండం పెట్టుకున్నానా, సో అప్పటికి నాకు అసలు నా వల్ల కాలేదండి బాబు. ఇట్లా బయట వచ్చేసాము. సో ఇక్కడంతా క్యూ అనమాట, క్యూలో వెళ్ళే వాళ్ళంతా ఇట్లా వెళ్తున్నారు. సో ఇంకా నాకైతే ఏం రా అంటే లైట్గా స్టార్ట్ అయిపోయింది. ఏంటి హెడేక్ లైట్గా స్టార్ట్ అయిపోయింది. అక్కడ చూడండి గోపురము, ఆ పైన ఆకాశము ఎంత అందంగా ఉన్నాయి కదా. ఇంకా ఫుడ్ తినాలంటే ఫుడ్ కూడా తినబుద్ధి కావట్లేదు. హెడేక్ వస్తే ఎవరికి కూడా ఫుడ్ మీద పోదండి బాబు. ఇంకా అది వాతావరణం చల్లబడితే కానీ నాకు ఆ హెడేక్ తగ్గదు. అప్పటికే నీరసంగా ఉంటుంది. ఏదైనా భరిస్తాం కానీ హెడేక్ వస్తే మాత్రం భరించలేమండి బాబు స్వామి. అదేంటో ఎండ అంటేనే నాకు నా వల్ల కానే కాదు. ఎంత చల్లటి ప్రదేశంలో అయినా హ్యాపీగా ఉంటాను కానీ అంటే 42, 43 డిగ్రీస్ వరకు ఓర్చుకుంటా. అది కానీ మన బాడీ 44, 45 ఓర్చుకోవాలంటే, అందులో ఇంట్లో ఉండి ఓర్చుకోమంటే 47 కూడా ఓర్చుకుంటాం. ఇలా బయట వస్తే ఆ ఎండకు అసలు నా వల్ల కాలేదనమాట. జనాలు చూడండి కిరిసిపోయింటారు. ఇంకా దారి మొత్తం ఇలా చూడండి తామర పూలు, ప్రతి ఒక్క షాపులో పూలు, పండ్లు, టెంకాయ, ఆకు, వక్కతో పాటు ఒక్కొక్క తామర పువ్వు. ఎంత బాగుందాయి ఒక్కొక్క తామర పువ్వు. సో ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా లంచ్కి వెళ్తున్నాము. ఆ లంచ్ కూడా తినబుద్ధి కాలేదు నాకు, ఎందుకంటే ఇంకా లైట్గా హెడేక్ స్టార్ట్ అయిపోయింది. ఈ వాతావరణం ఇంకా మారదు, ఇంకా నాకు అసలు ఫుడ్ మీదే లేదు. బట్ ఇంకా నీరసంగా కూర్చున్నాను, ఏదో ఒకటి తినాలి కదా అని ఇంక ఇంట్లో బలవంతం చేస్తుంటే కూర్చున్నా. ఇంకా సౌత్ ఇండియన్ థాలీ, మనం ఏ ఊరన్నా వెళ్ళండి మన థాలీ మనదే. అప్పడము, పప్పు, ఆకుకూర, బీన్స్ తాలింపు, ఇంత ఊరగాయ, ఇంత పెరుగు, వాటిని చూస్తేనే కడుపు నిండిపోతుంది. మన ఇంట్లో ఉన్న నిండదు కానీ వేరే ఊర్లలో మన ఫుడ్ ఖచ్చితంగా కడుపు నిండిపోతుంది. సరే లేదన్నా టాబ్లెట్ అన్నా వేసుకుందాము, కొంచెం అన్నా తిందాము అనుకుంటున్నా. ఏం శబ్దం వస్తుందో, దమ 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 అని శబ్దం వస్తుంది. ఏంట్రా బాబు అని బయట వెళ్ళి చూసా. మన కారేనా పా. మీ అన్న మామూలు కాదు, అర్థమైపోయింది. నెక్స్ట్ లెవెల్ రైన్. ఈ వానకు వెదరు అద్భుతంగా ఉంది. దాని నుంచి ఎండ వేడి, ఆ వేడి ఎట్లా తట్టుకోవాలా, హెడేక్ వచ్చేసింది స్వామి. ఇక్కడ మైసూరు అమ్మవారి టెంపుల్లో అది ఇప్పుడు కొంచెం ఎట్లా అనుకుంటా ఉన్నాయి. నా కోసమే వాన పడినట్లుంది, చల్లగా వెదరు, ఆహా అద్భుతంగా ఉంది. ఎంతసేపు పడుతుంది లేదు, కంటిన్యూగా పడుతుందా? మైసూర్ ప్యాలెస్ ఇట్లా చల్ల వాతావరణంలోనే చూడాల్సింది. చల్ల వాతావరణం కాదు, వాన పడుతుంది. తగ్గుతుంది ఇంకా.
సీ ఎంజాయ్ అట్లా కాదు, మనకు కూడా తెలియాలి కదా. ఇంకా ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకుంటూ వస్తుంటాను. అది నింటే దానికి కూడా పోయి ఉంటాం. దానికి నేను రాకపోయినా నేనే పోయాను. పవన్ రోడ్డు వాతావరణం అదిరిపోయింది. మైసూర్లో కుంభవృష్టి వాన. మైసూర్ దసరా ఎగ్జిబిషన్ అసలు ఈ దసరా అప్పుడు ఇక్కడ జరుగుతుంది. అవులే, మైసూర్ అమ్మవారికి ఇదే కదా, ప్యాలెస్ ఇదే కదా ప్యాలెస్. నువ్వు అస్సలు పడవు, బాధపడకు, బాగా చూడాల లోపల. నువ్వు వాడు ఏమనుకుని జరగవురా. వాడు లూలు మాల్ అన్నాడు, పోవద్దు 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 అన్నాడు. అయిపోయి ఆ లూలు మాల్ అయినట్టు అయిపోయింది. సో అమ్మవారు నా మొర విని వాన పడిచ్చేలాగా చేసిందనమాట. సో చల్లగా నేను ప్యాలెస్ చూసేసాను. సో ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.